సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికంలో అలాయ్ భళాయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక ఐక్యవేదిక కన్వీనర్ క్యాతం వెంకటరమణ నేతృత్వంలో నిర్వహిస్తున్న అలాయ్ భళాయ్ కార్యక్రమం అన్ని వర్గాల మధ్య ఐక్యతను, సోదర భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో అనాదిగా వస్తున్న అలాయ్ భళాయ్ సంస్కృతిని క్యాతం వెంకటరమణ కొనసాగిస్తూ రావడం అభినందనీయమని పేర్కొన్నారు. సకల వర్గాల సమాహారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని, తెలంగాణ ఉద్యమం తర్వాత సమాజాన్ని ఏకం చేస్తున్న కార్యక్రమం అలాయ్ భళాయ్ మాత్రమేనని చెప్పారు. మన అక్కయ్యలకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. వారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం చాలా శుభ సూచన. అలాయ్ భళాయ్ కార్యక్రమం గురించి మీకు దాదాపు పత్రికలు దొరుకుతున్నారు. మన యొక్క నిజాం పరిపాలన ఏదైతే ఉందో ఆ నిజాం పరిపాలన చేసినటువంటి ఏదైతే దుర్మార్గాలను అణచివేయడం కొరకు మనం ఈ యొక్క అలాయ్ భళాయ్ అనేటువంటిది, అంటే ఒకరికొకరు స్నేహంగా ఒక బంధుప్రీతితోటి మనం దసరా పండుగ రోజు ఎలా, రంజాన్ రోజు ముస్లింలు ఎలా అలాయ్ భళాయ్ చేసుకుంటారో దసరా రోజు కూడా మనం అలాగనే అలాయ్ భళాయ్ చేసుకుంటున్నాం. ఈ యొక్క సబర్ణ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇవన్నీ కూడా మనకు ఒక ఐక్యత, అన్ని కులాలు ఒక ఈ యొక్క 4 మెజారిటీ కులాలైన, అగ్రవర్ణాలైన, అణగారిన వర్గాలైన అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మనకి స్నేహభావంతో ఉండాలనేటువంటి సంకల్పం ఈ అలాయ్ భళాయ్ కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు. మరి సమయం కూడా నేను కూడా ఢిల్లీ పోవాల్సి ఉందండి. మరి మా మిత్రులందరూ కూడా వెంటనే కోరిన వెంటనే నేను రావడం జరిగింది. సామాజిక ఐక్యవేదిక కన్వీనర్ క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపుటకు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు పనిచేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమాజంలో సామాజిక చింతనతో పనిచేస్తూ మరి ఇంకా కూడా సమయం మీద ముందుకు వస్తున్నారు. సారు మొట్టమొదటి గవర్నమెంట్ స్కూలు మరి హెడ్ మాస్టర్గా కూడా పనిచేసి ఉన్నారు ఎల్గాదయ్య గారు. ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడిన కానగంటి శ్రీనివాస్ గారు, వీరు కూడా అనేక విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే విషయంలో శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఉన్నతాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి కానగంటి శ్రీనివాస్ గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, అదేవిధంగా అనంతరం సుమారుగా 50 మంది కుల సంఘాల ప్రతినిధులను సన్మానించారు. అలాయ్ భళాయ్ ఆహ్వాన సమితి అధ్యక్షులు బండారి రాజమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు సబ్బు మల్లయ్య, రెడ్డి భాస్కర్, దుబాసి బొందయ్య, బూడిద మహేందర్, రామ్టింకి శ్రీనివాస్, కుంబాళ గోపాల్, ఎల్ రాజయ్య, కానుగంటి శ్రీనివాస్, మొక్క రాజయ్య, అశోక్ రావు, వెంకటేశ్వర్లు, దుండె మల్లేష్, బొంకూరి మధు, చల్లా ప్రవీణ్, కొండపల్కల నరేష్, వీరేశం, కనకయ్య, రవీందర్, కోడూరి రమేష్, సుల్వలక్ష్మి నర్సయ్య, రామయ్య, అపర్ణ, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.